హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్వేర్ రెసిపీస్. ఇవాల్టి రెసిపీ వచ్చి ఫ్రై చికెన్ బిర్యానీ. చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీలో యూస్ చేసే మసాలా కోసం మనం ఈ ఇంగ్రీడియంట్స్ని మిక్సీ చేసుకోవాలండి. ఇక్కడ నేను మిరియాలు, జాపత్రి, చెక్క, రాతి పువ్వు, లవంగాలు, విలాచి, బిర్యానీ ఆకు, చాక్రి పువ్వులను తీసుకొని ఇవన్నీ బాగా మిక్సీ పట్టుకుంటున్నాను. దీన్ని నేను వేయించట్లేదు, డైరెక్ట్గా మిక్సీ పట్టుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి. ముందుగా మనం చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక కడాయిలో మనం ఆయిల్ తీసుకోవాలండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఇలా సన్నగా తరిగినవి వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం చిన్నగా కూడా వేసుకోవచ్చు. దీంట్లో మనం పచ్చిమిర్చి, పసుపు, కారం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు నేను హోమ్ మేడ్ మసాలా అండి, నేను మా డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. అలాగే హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొంచెం సాల్ట్ వేసి కర్రీ లీవ్స్ని వేస్తున్నాను. కర్రీ లీవ్స్ ఇప్పుడు వేయడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది కర్రీ అనేది. ఇప్పుడు దీంట్లోనే నేను కొరియాండర్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నేను ముందుగా కడిగి పెట్టుకున్న పచ్చి చికెన్ని దీంట్లో యాడ్ చేస్తున్నాను. దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలండి, అంటే మంచిగా కలుపుకోవాలి. మనం చేసిన అన్ని మసాలా మొత్తం దీనికి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 minutes వరకు దీన్ని మూత పెట్టి పక్కకు ఉంచాలి. చికెన్ అనేది మంచిగా ఉడికిందండి. మీరు ఒకవేళ డౌట్ ఉంటే మీరు ఇలా కట్ చేయగానే కట్ అయిపోతుంది చికెన్. ఇలా అయితే చికెన్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇప్పుడు దీంట్లో నేను కొరియాండర్ లీవ్స్ వేస్తున్నాను. కట్ చేసి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ. ఇది చాలా టేస్టీ ఇస్తుంది మన చికెన్కి. ఏ కర్రీకైనా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే గార్నిష్ లాగా కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు బిర్యానీ కోసం ఇప్పుడు మనం ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం ఘీ యాడ్ చేసుకోవాలండి, అది మీ టేస్ట్ని బట్టి. ఇప్పుడు జీరాని యాడ్ చేసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న మిర్చీలు కూడా యాడ్ చేసుకొని అవి కొంచెం లైట్గా వేగేంత వరకు చూసి దాంట్లో మనం బిర్యానీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలండి. దీంట్లో నేను ముందుగా చెప్పిన బిర్యానీ లీవ్స్ని దీంట్లో యాడ్ చేసుకొని బిర్యానీ మసాలా చేసి పెట్టుకున్నాను కదా, అది కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం రైస్కి తగ్గినంతగా మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2.5 కప్స్ రైస్కి నేను 4 cups వాటర్ యాడ్ చేశాను. నేను ఆల్రెడీ రైస్ని ఒక గంట పాటు సోక్ చేసి పెట్టాను కాబట్టి ఒక 1/2 cup తగ్గించాను. ఇప్పుడు మన బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ముందుగా ఫ్రై చేసి పెట్టిన చికెన్ని దీని మీద సర్వ్ చేస్తున్నానండి. ఇది శ్రీ కన్య రెస్టారెంట్లో దొరికే ఫ్రైడ్ చికెన్ బిర్యానీ లాగా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం మీరు డిఫరెంట్ స్టైల్లో బిర్యానీ తినాలనుకుంటే మాత్రం ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, యమ్మీగా ఉంటుంది. అండ్ ఒకవేళ మీకు మా వీడియో నచ్చి ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.